చూడండి వ్యూయర్స్, ఆటోక్యాడ్ 3Dలో ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే, చూడండి మీకు ఇక్కడ ఈ 3Dలో మెష్ అనే ట్యాబ్ ఉంటుందండి. దాన్ని ప్రెస్ చేయండి. ఇందులో కొన్ని కమాండ్స్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందామండి. ఇప్పుడు బేసిక్గా చెప్పాలి అంటే, మీకు ఈ ఆటోక్యాడ్ 3Dలో స్టార్టింగ్ వీడియోస్లో ఇప్పుడు మనం ఒక 3D ఆబ్జెక్ట్ డ్రా చేయాలంటే 2D ఆబ్జెక్ట్ డ్రా చేసిన తర్వాత దాన్ని 3D ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేస్తాం. అలా కాకుండా డైరెక్ట్గా 3D ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి కొన్ని కమాండ్స్ అనేది నేను ప్రీవియస్ వీడియోస్లో అంటే 3Dలో స్టార్టింగ్ వీడియోస్లో చెప్పానండి. అవేంటంటే ఇక్కడ హోమ్ ట్యాబ్లో ఉంటాయి. ఇగోండి, డైరెక్ట్గా 3D బాక్స్ డ్రా చేయాలన్నా, సిలిండరు, కోను, పిరమిడ్ ఇలాంటి 3D ఆబ్జెక్ట్స్ డ్రా చేయాలంటే ఈ కమాండ్స్ అనేది యూజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకునే ట్యాబ్ ఏంటంటే మెష్. ఈ మెష్లో కూడా మనకి డైరెక్ట్గా ఇక్కడ ఉన్నాయి చూడండి. కాకపోతే మెష్ బాక్స్ అని, మెష్ కోన్ అని, మెష్ సిలిండర్ అని ఈ విధంగా ఉన్నాయి. ఓకేనా, అంటే ఆ ఆబ్జెక్ట్స్కి ఈ ఆబ్జెక్ట్స్కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఈ మెష్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. చూడండి వ్యూయర్స్, మీరు ఇప్పుడు ఏ కోర్స్ అయితే నేర్చుకుంటున్నారో ఈ ఆటోక్యాడ్కి సంబంధించిన 2D ఐసోమెట్రిక్ 3D డ్రాయింగ్స్, అలానే ఆటోక్యాడ్కి సంబంధించిన షార్ట్కట్ కీస్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు బేసిక్గా ఒక 3D ఆబ్జెక్ట్ అనేది డ్రా చేయాలంటే ముందు మనం 3D ఇంటర్ఫేస్లో పెట్టుకోవాలి. ముందు ఇది స్టార్టింగ్ 3D ఇంటర్ఫేస్లోనే ఉందండి. ఇక్కడ గేర్ ఐకాన్ ప్రెస్ చేసి ఇక్కడ 3D మోడలింగ్లో పెట్టేసుకోండి. దీని తర్వాత హోమ్ ట్యాబ్లో దీని వ్యూ వచ్చి సౌత్ ఈస్ట్ ఐసోమెట్రిక్లో పెట్టుకోండి. అలానే విజువలైజ్ వచ్చి రియలిస్టిక్లో పెట్టుకోండి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు నేనేం చేస్తాను అంటే హోమ్ ట్యాబ్లో ముందుగానే మనం డైరెక్ట్గా 3D ఆబ్జెక్ట్స్ డ్రా చేస్తాం కదా, ఒక ఆబ్జెక్ట్ అనేది డ్రా చేద్దాం, ఏదైనా కావచ్చు. నేను ఇది తీసుకొని కోను, ఓకే, డైరెక్ట్గా ఇలా డ్రా చేస్తున్నాను ఈ విధంగా. ఓకేనండి, చూడండి, అంటే మనం డైరెక్ట్గా మెష్ ఆబ్జెక్ట్ కాదండి, నార్మల్ ఆబ్జెక్ట్, నార్మల్ 3D ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను మెష్ అనే ట్యాబ్లోకి వెళ్ళానండి. ఇందులో ఉన్నాయి కదా, ఇక్కడ ఈ కోన్ తీసుకున్నాడు, ఇక్కడ డ్రా చేస్తున్నాడు. ఇదిగోండి ఈ విధంగా. సరే, ఇంకో ఆబ్జెక్ట్ డ్రా చేస్తున్నాను, సిలిండరు. ఇదిగోండి, ఇదేమో నార్మల్ ఆబ్జెక్టు, ఈ మెష్ ఆబ్జెక్ట్స్ అనమాట. మరి ఇప్పుడు క్రాస్ హెయిర్ అనేది దీని మీద సెట్ చేయండి. ఇక్కడ మనకి బాక్సెస్గా డివైడ్ అయింది చూసారా. ఇప్పుడు మనం ఏంటంటే పర్టికులర్గా ఈచ్ బాక్స్ని మనం ఏం చేయొచ్చు అంటే ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు, డివైడ్ చేసుకోవచ్చు, మెర్జ్ కూడా చేసుకోవచ్చు. ఏది పర్టికులర్గా ఈ మెష్ అనే ఆబ్జెక్ట్లో, అంటే 3D ఆబ్జెక్ట్లో 2 రకాలు ఉన్నాయి, నార్మల్ ఆబ్జెక్ట్, ఈ మెష్ అనే ఆబ్జెక్ట్. అంటే ఇండివిజువల్గా వీటిని మీరు ఎక్స్ట్రూడ్ చేసుకోవచ్చు, లేదా 2 బాక్సెస్ 3 బాక్సెస్ కలిపి మెర్జింగ్ చేసుకోవచ్చు, డివైడ్ కూడా చేసుకోవచ్చు. ఇదంతా ఓన్లీ ఈ మెష్ అనే ఆబ్జెక్ట్ ద్వారానే చేయొచ్చు. అలానే ఇక్కడ మీరు చూస్తే ఇదిగో ఇక్కడ చూడండి, ఇందులో కూడా ఉన్నాయి చూడండి. సెలక్షన్ చేయండి, ఆటోమేటిక్గా మొత్తం చాలా రకాల బాక్సులు డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఓకేనా, ఎక్కడెక్కడైతే మీకు బౌండరీ ఏరియాస్ ఉన్నాయో ఆ మొత్తాన్ని మీరు సపరేట్గా ఎలాంటి వర్క్ అయినా చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, స్మూత్ మూవ్. ఓకేనా, మనకి ఈ మెష్ అనే ఆబ్జెక్ట్ కొంచెం షార్ప్గా ఉంటుంది. స్టార్టింగ్ ఉన్న నార్మల్ ఆబ్జెక్టు అంటే మనం డ్రా చేసాం కదా హోమ్ ట్యాబ్లో ఉన్న కమాండ్స్, ఈ ఆబ్జెక్టు ఏదో నార్మల్గా ఉంటుంది, ఏది స్మూత్గా ఉంటుంది. ఈ షార్ప్గా ఉన్న దాన్ని స్మూత్గా అప్లై చేయాలి అంటే ఇక్కడ ఈ స్మూత్ మోర్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరేంటంటే ఈ స్మూత్ మోర్, స్మూత్ లెస్ ఏదైనా సరే ఓన్లీ మెష్ ఆబ్జెక్ట్స్ మీద మాత్రమే వర్క్ అవుతాయి అనమాట. ఇప్పుడు నేను స్మూత్ మోర్ అనే కమాండ్ని సెలెక్షన్ చేసి ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని క్లిక్ చేసి కీబోర్డ్లో ఎంటర్ కొట్టండి. అదిగోండి, కొంచెం స్మూత్ అయిందా లేదా, షార్ప్నెస్ అనేది తగ్గింది. మళ్ళీ స్మూత్ మోర్ తీసుకోండి, మళ్ళీ ప్రెస్ చేయండి, ఎంటర్. మళ్ళీ స్మూత్ మోర్ క్లిక్ చేయండి, ఎంటర్. ఈ విధంగా చూసారా, స్మూత్గా అయిపోయింది. అలానే స్మూత్ మోరు ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని క్లిక్ చేసి ఎంటర్. అదిగోండి, స్మూత్ మోర్ క్లిక్ చేయండి, ఎంటర్. అలానే స్మూత్ లెస్ ఈ కమాండ్ని సెలెక్షన్ చేయండి, ఆబ్జెక్ట్ని క్లిక్ చేయండి, ఎంటర్. మళ్ళీ స్మూత్ లెస్ ఆబ్జెక్ట్ క్లిక్ చేయండి, ఎంటర్. అదిగోండి, మళ్ళీ మామూలుగా వచ్చేసింది. ఈ విధంగా మనకి ఇక్కడ ఈ స్మూత్ మోర్, స్మూత్ లెస్ ఓన్లీ మెష్ ఆబ్జెక్ట్స్ మీద మాత్రమే వర్క్ అవుతాయి అన్నమాట. ఓకేనా, ఇలా చూసుకోవచ్చు.
ఓకే, నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే బ్యాక్ వచ్చేస్తున్నాను. ఏం చేస్తున్నాను, ఇది నాకు నార్మల్గానే కావాలి మెష్ ఆబ్జెక్ట్ లాగే. స్మూత్లెస్ సెలెక్షన్ చేసి దీన్ని క్లిక్ చేసి ఎంటర్. ఓకే, ఈ విధంగా అప్లై అయిపోయిందండి. ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే మనము స్మూత్నెస్ అనేది ఈ ఆబ్జెక్ట్కి అప్లై చేసేటప్పుడు మొత్తం అప్లై అవుతుంది, అవునా కాదా? ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, ఇక్కడ ఈ ఆబ్జెక్ట్లో చూస్తే బాక్సెస్ అనేది 3 rows వైజ్గా ఉన్నాయి. 1 2 3. కింద పార్ట్ వరకే స్మూత్ అవ్వాలండి, పై పార్ట్ వరకే స్మూత్ అవ్వకూడదు, అది నార్మల్గానే ఉండాలి. ఇప్పుడు మనం స్మూత్ మోర్ తీసుకొని దీనికి అప్లై చేస్తే టోటల్ ఆబ్జెక్ట్ మొత్తం స్మూత్నెస్ అనేది అప్లై అవుతుంది. అలా కాకుండా ఆ ఆబ్జెక్ట్లో పర్టికులర్ ఏరియా వాటికి స్మూత్నెస్ అనేది అప్లై అవ్వకూడదు, వేరే చోట అప్లై అవ్వాలి. అలా చేయాలి అంటే మనకి ఇక్కడున్న ఈ 2 కమాండ్స్ యూజ్ అవుతాయి. ఇక్కడ యాడ్ క్రియేస్ అనే ఆప్షన్ ఉందా లేదా, దీన్ని సెలెక్షన్ చేసి ఎక్కడెక్కడ ఏ పార్ట్కి అయితే మీకు స్మూత్నెస్ అప్లై అవ్వకూడదో వాటిని సెలెక్షన్ చేయండి. ఇక్కడ ఒకటి, ఇదొకటి, అంతేగా. ఇది చూడండి, షిఫ్ట్ పట్టుకొని స్క్రోల్ బార్ లాంగ్ ప్రెస్ చేస్తూ ఈ విధంగా టోటల్గా అంటే కింద ఉన్న పార్ట్ని వదిలేసి పై పార్ట్ వరకు టోటల్ ఈ మెష్ ఆబ్జెక్ట్ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి. ఈ విధంగా. ఓకే, అంటే ఫస్ట్ ఈ కమాండ్ సెలెక్షన్ చేసి ఎక్కడైతే స్మూత్ అప్లై అవ్వకూడదో ఆ మెష్ మొత్తాన్ని సెలెక్షన్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్. ఇప్పుడు చూడండి, స్మూత్ మోర్ తీసుకున్నాను, టోటల్గా ఈ ఆబ్జెక్ట్ని క్లిక్ చేశాను, ఇప్పుడు ఎంటర్ కొట్టాను, ఏమవుతుంది చూసారా, కింద ఉన్న పార్ట్గా స్మూత్ అప్లై అవుతుంది. స్మూత్ మోర్ క్లిక్ చేశాను, ఎంటర్. అదిగోండి, పై పార్ట్ అంతే ఉంటుందండి షార్ప్గా. ఓకేనా, కింద పార్ట్ వరకు స్మూత్నెస్ అప్లై అవుతుంది. ఓకేనా, ఇంకా రిమూవ్ చేయాలంటే ఇక్కడున్న కమాండ్ వాడండి, రిమూవ్ క్రియేస్. దీన్ని సెలెక్షన్ చేసి టోటల్గా ఇప్పుడు మళ్ళీ ఈ మొత్తాన్ని సెలెక్షన్ చేయండి. ఈ విధంగా సెలెక్షన్ చేసి ఎంటర్ కొట్టండి. ఎప్పుడైతే మనం రిమూవ్ క్రీస్ ఆ కమాండ్ అప్లై చేసాం, ఆటోమేటిక్గా కింద ఉన్న స్మూత్ ఎంతైతే ఉందో దానికి కూడా ఆటోమేటిక్గా అప్లై అయిపోయింది. ఓకేనా, ఈ విధంగా మీరు ఏంటంటే ఈ డైరెక్ట్గా ఈ 3D ఆబ్జెక్ట్స్ డ్రా చేయండి, మెష్ ఆబ్జెక్ట్స్, దాటికి స్మూత్నెస్ అప్లై చేయండి, రిమూవ్ చేయండి, పర్టికులర్ ఏరియాకి కూడా ఆ స్మూత్నెస్ అనేది అప్లై చేయడం, రిమూవ్ చేయడం చేయండి, ఇది ఇక్కడున్న ఈ కమాండ్స్ ద్వారా. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.